మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మహానాడు సందడి ప్రారంభమైంది. ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరిగే టీడీపీ మహానాడుకు రాష్ట్ర నలుమూల నుంచి కూడా కార్యకర్తలందరూ తరలి వస్తున్నారు. నాయకులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా ఈ మహానాడు అపూర్వ ఘట్టంలో పాల్గొనడానికి తరలి వస్తున్నారు. మన వైపున విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇది ఈ రోడ్డుకి ప్రధాన ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి వేలాది మంది కార్యకర్తలు వస్తున్నారు. వారందరికీ కూడా వాళ్ళు పార్టీ సభ్యత్వం పరంగా ఏదైతే ఐడి కార్డు ఇచ్చారో ఆ ఐడి కార్డును ధరించి వస్తున్నారు. అలాగే ఇక్కడ మరో ఆసక్తికరమైనటువంటి విషయం, ప్రతి పార్లమెంటుకు సంబంధించినటువంటి ఒక స్టాల్ను ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ స్టాల్ దగ్గరికి ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కార్యకర్త కానీ, నాయకులు కానీ ఎవరు వెళ్ళినా కూడా వారి స్థాయిని బట్టి, వారి ప్రోటోకాల్ని బట్టి అక్కడ పూర్తిగా డైరెక్షన్ ఉంటుంది. మహానాడులో ఎక్కడికి వెళ్ళాలి, భోజనాలు ఎక్కడ ఉంటాయి, ప్రధాన వేదిక ఎక్కడ ఉంటుంది, ఫోటో ఎగ్జిబిషను ఎక్కడ ఉంటుంది అని ఇవన్నీ కూడా వివరించడంతో పాటు ఆ జిల్లాకు సంబంధించినటువంటి విఐపీలందరికీ కూడా పాసులను కూడా ఇక్కడే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఇచ్చేటువంటి పాసుల ఆధారంగానే వాళ్ళు వెళ్ళి లోపల ప్రోటోకాల్ ప్రకారం లోపల జరిగే సభలు, సమావేశాల్లో వాళ్ళు పాల్గొనబోతున్నారు. అంటే ఏ పార్లమెంటు పరిధి, ఏ అసెంబ్లీ పరిధి నుంచి కార్యకర్తలు వచ్చినప్పటికీ వాళ్ళు ఎలాంటి కన్ఫ్యూజన్కు గురి కాకుండా ఉండడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ స్టాల్స్లో పూర్తి సమాచారం, ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందినటువంటి సమాచారం ఉంటుంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వారు వస్తారో వారి స్థాయి ఏంటి అని వాళ్ళ ఐడి కార్డు చూసిన తర్వాత వాళ్ళకు అంటే విఐపీలు అయితే విఐపీ పాసులు మంజూరు చేయడం, కార్యకర్తలు అయితే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ భోజనాలు ఉన్నాయని సమాచారం తెలియజేయడానికి కోసం చేసినటువంటి స్టాల్స్ ఇవన్నీ. మనతో పాటు కొంతమంది కార్యకర్తలు ఉన్నారు, విజయనగరం నుంచి వచ్చారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఏంటి ఈసారి కడపలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా అంగరంగ వైభవంగా జరుగుతుందండి. మహానాడు ఎప్పుడు కూడా మా పార్టీకి కనీ విరగని రీతిలో ప్రతి సంవత్సరం జరుగుతుంటది. మరింత రెట్టింపు ఉత్సాహంతో రాయలసీమలో కడపలో ఇటువంటి మహానాడు జరుపుకోవడం అనేది మా టీడీపీ కార్యకర్తలు, నాయకులకి చాలా ఉత్తేజంగా ఉంది. ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మన చంద్రబాబు నాయుడు గారికి, మన లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇటువంటి కార్యక్రమం కనీ విరగని రీతిలో మేము ఇన్ని మహానాడులకు వెళ్తున్నామండి. ప్రతిసారి ఇటువంటి మహానాడిని మేము ఎప్పుడు చూడలేదు. కడపలో ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన మా అధినాయకత్వానికి అందరికీ, మా కార్యకర్తల తరపున, మా ఎమ్మెల్యే గారు, లోకల్ ఎమ్మెల్యే గారు కళా వెంకట గారి తరపున, మా మల్లిక్ బాబు గారి తరపున పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. ఏంటి కడప అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తారు, ఇది ఆయన అడ్డా అంటారు. ఇలాంటి చోట టీడీపీ కార్యక్రమం నిర్వహించడం ఎలా? ఇప్పుడు కడప అనేది ఒకప్పుడు వైసీపీ అనేవారు, ఇప్పుడు మొత్తం పూర్తిగా టీడీపీ మయం అయిపోయింది. ఇప్పుడు రాయలసీమ మొత్తం టీడీపీ అనే కంచుకోటగా మారుతుంది. ఎప్పుడు కూడా రాయలసీమ ఇంకా నెక్స్ట్ అయితే ఆ 11 కూడా సీట్లు ఉండేవి, వచ్చే సీట్లు కూడా పరిస్థితి కనిపించట్లేదు. ఇక నిత్యం కనీసం మన 30 సంవత్సరాలు మన చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో ఈ పార్టీ దిగ్విజయంగా ముందుకు సాగుతుందని ఈ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఏంటి సార్, రాయలసీమలో పార్టీకి పట్టు పెరిగిందా? బాగా పెరిగిందండి. ఎందుకంటే గతంలో ఇక్కడ తెలుగుదేశానికి 5 సీట్లు రావడం, గతంలో వైసీపీ అని చెప్పుకునేవారు తప్ప ఇక్కడ ఈ ఎలక్షన్లో 5 సీట్లు తెలుగుదేశం రావడం, ఇక్కడ అంతా కూడా ఇవాళ పసుపుమయం అవడం. అదేవిధంగా మన అధినాయకత్వంలో చంద్రబాబు నాయుడు నాయకత్వం, లోకేష్ గారి నాయకత్వంలో మన పార్టీ దిశగా ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మాది పత్తిపాడు కాన్స్టిట్యున్సీ, మా మేడం గారు సత్యబాబు గారు ఆవిడ ఆధ్వర్యంలో మేము అంతా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్ళడం. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం, నాయకులే కాదు అందరూ కూడా ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ రాక్షస పాలన పోయింది, రామరాజ్యం మనీ వచ్చింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా స్వేచ్ఛగా, హ్యాపీగా ఈవేళ కడపలో ఈవేళ తెలుగుదేశం జెండా రెపరెపలు ఆడుతుందంటే ఈవేళ వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారో కూడా మీరే తెలుసుకోవాలని ఈ సుమన్ టీవీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. చెప్పండి, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చెప్పండి. మాది కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం. మా ఎమ్మెల్యే గారు వరుపుల సత్యప్రభ రాజా గారు. అలాగే ఇప్పుడు ఈ కడపలో ఈ మహానాడు ఏర్పాటు చేసి ఈ రాష్ట్రం మొత్తం కడపలో అడుగు పెట్టేమంటే ఈరోజు మన తెలుగుదేశం పార్టీ అదృష్టంగా భావిస్తున్నాము. కడపంతే వైఎస్ఆర్ అని చెప్పుకుంటేవారు. ఈరోజు ఇదంతా పండగ వాతావరణం, ఒక పెళ్లి వాతావరణం, అంతా పచ్చగా పసుపుతో కనిపిస్తే మాకెంతో సంతోషంగా ఉంది. కడప కూడా మీదేనా? కడప కూడా మాదే, మా తెలుగుదేశం పార్టీదేని. మేమైతే మన ప్రజలందరూ కూడా కడపగానే ఉన్న ఈ రాష్ట్రం మొత్తం కూడా కడప కూడా తెలుగుదేశం పార్టీ అనే
పూర్తిగా నమ్ముతూ ఈ అవకాశం మేము తీసుకుంటున్నాం. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ లేకుండా చేసే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేమందరం కార్యకర్తలందరం కృషి చేస్తాం. కడప కాదు కదా పులివెందుల సహా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలేస్తామని ఈ మహానాడు సందర్భంగా వైఎస్ఆర్ పార్టీకి హెచ్చరిక చేస్తున్నాం. జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయకత్వం. కడపలో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉందో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు గల్లంత అయిపోయారు. ఎందుకంటే ఈ ఒక మహానాడు చూడబోతికి మరి సంక్రాంతిని తలపించే విధంగా మరి ఈరోజు పండగ వాతావరణం అంటే తెలుగు తమ్ముళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ మీడియా ద్వారా మనం తెలియజేయవలసినటువంటి బాధ్యత ఉంది. మరి యువ నాయకుడు మరి లోకేష్ గారు కూడా సారథ్యంలో ఇంత గొప్పగా ఈ మహానాడు జరుపుకోవడం ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అదృష్టంగా భావిస్తున్నాం. మరి రానున్నటువంటి ఎలక్షన్లు ఏదైతే స్థానిక ఎలక్షన్లు ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా కాంగ్రెస్ పార్టీ భూస్థాపం అయిపోద్దని కూడా ఈ ఒక మీడియా ద్వారా తెలియజేస్తూ మా ఒక ప్రతిపాడు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభ గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడికి మీ మహానాడుకు రావడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మా ఒక ప్రతిపాడు నియోజకవర్గం కూడా సస్యశ్యామలంగా ఈరోజు కూడు గుడ్డ నీడ ఈరోజు మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి పార్టీ ఈ బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. మళ్ళీ ఆ ఒక పేదలందరూ బాగోవడానికే ఈ తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలో తెచ్చుకున్నారు. మరి ఇది ఈ రోజు ప్రయత్నం కాదు, మళ్ళీ 20 సంవత్సరాల ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం అని కూడా ఈ మీడియా ద్వారా మీరు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఏంటి కడపలో జరుగుతున్నటువంటి మొదటి మహానాడు ఒక టీడీపీ కార్యకర్తలుగా నాయకులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాం. ముఖ్యంగా ఎప్పుడు కడపలో జరపలేదు మహానాడు. రాయలసీమలో తిరుపతిలో జరిపారు. తర్వాత మొట్టమొదటిసారిగా కడపలో జరగడం చాలా ఆనందంగా ఉంది మాకు. మేము రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి చెమర్తి జగన్మోహన్ రాజు గారి ఆధ్వర్యంలో వేలాది మందిగా తరలి వస్తున్నాం. ఈరోజు కూడా ప్రతినిధులంతా హాజరయ్యారు. 3 రోజుల పాటు మాకు ఈ మహానాడు పెద్ద పండుగలా మేము జరుపుకుంటున్నాం. అందరూ కార్యకర్తలు నాయకులు ఒక సొంత తమ ప్రతి పండుగ వారి పండుగ మామూలుగా సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఈ విధంగా మతాల వారిగా పండుగలు ఉన్నా ఇది అన్ని కులాలు మతాలకు ఒకే పండుగగా మేము జరుపుకుంటూ కార్యకర్తలు ఆనందంగా ఉండే మాకు ఈ 3 రోజులు పండుగ పెద్ద పండుగ. మాకు మహానాడు అనేది ఈ కడపలో జరపడం చాలా సంతోషకరమైన విషయం. పోతే గతంలో మన రాయలసీమలో చిత్తూరులో జరిపారు. ఇప్పుడు ఈ రాయలసీమ గడ్డ మీద ప్రత్యేకమైన కడప జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇలాకాలో పండగ చేసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో చెప్పేవారు జగన్ రెడ్డి గారు అభివృద్ధి అంటే నువ్వు ఫ్యాక్షన్ పైన అభివృద్ధి ముద్దు అంటావు, కానీ మా చంద్రబాబు నాయుడు అభివృద్ధి ముద్దు అని ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ రైతాంగానికి ఏమి ఉద్యోగస్తులకేమి నిరుద్యోగులకేమి ప్రతి వర్గానికి న్యాయం చేసుకుంటే అభివృద్ధి పయనిస్తున్నందుకు ప్రత్యేకమైన మా సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలుపుతుంటాం. ఇలాగే అభివృద్ధి అనేది దేశం నలుమూలల్లో ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబు నాయుడు నిరూపించుకోవడానికి ఈరోజు అమరావతి అయితేమి వాళ్ళే పోలవరం అయితే పరుగులు పెట్టిస్తూ ఎంతో విజయమైన పథంలో నడిపిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు.